యోహాన్ రాసిన మూడవ పత్రికను ఈరోజు మనము చదవటము, ధ్యానించటము మొదలు పెట్టబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 1. ఒకవేళ మీరు ఈ గ్రంథము వింటున్నట్లయితే, ఈరోజు మనం ఈ గ్రంథంలో నుంచి వెళ్ళటం మొదలు పెడుతున్నాము. దేవుడు మరి ఈ బుక్ అంతా గూడా జాగ్రత్తగా మనము చదివి, దేవుని గొప్ప ప్రత్యక్షతను అర్థం చేసుకొని, దాని ప్రకారము మనం జీవించటానికి కావాల్సిన కృప దేవుడు మనకు దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ ఈ గ్రంథాన్ని మొదలు పెడుతున్నాను. ఇప్పటి వరకు మనము న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎన్ని పుస్తకాలు చెప్పారో ఒకసారి మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు రాసినటువంటి పత్రికలు నేను 4 పత్రికలు చెప్పాను. కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి అండ్ తీతుకు రాసిన గ్రంథాలు. ఈ 4 గ్రంథాలు వచనం తర్వాత వచనము చెప్పటం జరిగింది. అన్నీ యూట్యూబ్‌లో వీడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. సౌండ్ క్లౌడ్‌లో ఆడియోల రూపంలో గూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే పేతురు రాసినటువంటి 2 గ్రంథాలు చెప్పాము. మొదటి పేతురు, రెండవ పేతురు చెప్పాము. అలాగే యోహాను రాసినటువంటి 3 పత్రికలలో 2 పత్రికలు చెప్పేసాం. మొదటి యోహాను రాసిన పత్రిక, రెండవ పత్రిక చెప్పాము. ఈరోజు మూడవ పత్రికను మొదలు పెడుతున్నాం. అంటే ఇప్పటికి 8 గ్రంథాలు చెప్పాము. ఈరోజు మనం మొదలు పెడుతున్నటువంటిది న్యూ టెస్ట్‌మెంట్‌లో 9వ గ్రంథము. నేను అర్థం చేసుకోగలను. వీటిలో చిన్న గ్రంథాలు గూడా ఉన్నాయి. పాస్టర్ గారు మీరు 8 చెప్పామని అంటున్నారు. పెద్ద పుస్తకాలు మనం ఇంకా మొదలు పెట్టలేదు. పెద్ద పుస్తకాలు ఇంకా మనం చెప్పలేదు. సువార్తలు చెప్పలేదు. మరి అపోస్తుల కార్యాల గ్రంథం చెప్పలేదు. ప్రకటన గ్రంథం చెప్పలేదు. చాలా పెద్ద పుస్తకాలు ఉన్నాయి గదా! మరి అవంతా గూడా సంఘం వినాలి గదా! నిజమే వినాలి. దేవుడు ఇప్పటి వరకు నడిపించినటువంటి దేవుడు, ఇప్పటి వరకు మనము ఇదంతా ఈ ప్రత్యక్షత అంతా వినటానికి సహాయం చేసిన దేవుడు. రాబోయే సంవత్సరాల్లో మరి మనకు ఆ కృప దయచేస్తాడు. మనము సంఘంగా, నమ్మకంగా పనిచేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎప్పుడూ గూడా మన నమ్మకత్వాన్నే చూస్తాడు. మన సక్సెస్ అనేటువంటిది నంబర్స్‌లో ఉండదు. మన సక్సెస్ నమ్మకత్వంలోనే ఉంటది. నువ్వు నమ్మకమైన దాసుడువని, గ్రేస్ లైఫ్ చర్చ్ నమ్మకమైన సంఘమని, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి గానీ, మరి మనమేదో పెద్దవారమని, గొప్పవారమని, అలాంటి లోకం ఇచ్చేటువంటి సాక్ష్యం మనకు అవసరం లేదు. మనము నమ్మకంగా మనం చేయగలిగింది చేసుకుంటూ వెళ్దాము. ఈ సంఘం యొక్క సరిహద్దులను, ఈ సంఘం యొక్క లోతును, ఈ సంఘం యొక్క ఎత్తును నిర్వచించేటువంటి వాడు దేవుడు. ఆయన ఎలా కావాలంటే అలా కట్టుకుంటాడు. సో, మనం మాత్రం ఆయన వాక్యాన్ని మన కన్నుల ఎదుట పెట్టుకొని, దివారాత్రులు ధ్యానిస్తూ, ఆయనను ప్రేమించటానికి, ఆయనను సేవించటానికి ప్రతి ప్రయత్నము మనము చేద్దాము. యోహాను రాసిన మూడవ పత్రిక మీరు చదివితే ఎక్కువ సమయం గూడా పట్టదు. నేననుకుంటాను 5-7 మినిట్స్‌లో చదివేయొచ్చు. అంత చిన్న పుస్తకము. బైబిల్ అంతటిలో గూడా చిన్న పుస్తకము. యోహాను రాసిన మూడవ పత్రిక. నేనింతకుముందు రెండవ పత్రిక చెప్పినప్పుడు చెప్పాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 2141 వర్డ్స్ ఉన్నాయి. రెండవ పత్రికలో 240 వర్డ్స్ ఉన్నాయి. గ్రీక్ పదాలు నేను చెప్తుంది. అలాగే మూడవ పత్రికలో 219 ఉన్నాయి. సో, బైబిల్ అంతటిలో గూడా చిన్న గ్రంథము. మీరు ఈ పుస్తకం చదివిన తర్వాత, ఈ పుస్తకం చదివారనుకోండి, పుస్తకం చదవగానే మనకేమనిపిస్తదంటే, అంటే ఇంత చిన్న పుస్తకం పోస్ట్ కార్డ్ లెటర్ అంటుంటాం గదా! మనం చిన్న పోస్ట్ కార్డ్ మీద ఈ గ్రంథం అంతా గూడా రాసేయగలం. అదే విషయం మనం రెండవ యోహాను రాసిన పత్రికలో గూడా నేను చెప్పాను. ఇంత చిన్న పత్రిక పోనీ చాలా గొప్ప అద్భుతమైన విషయాలు గురించి మాట్లాడాడు దీంట్లో. కాబట్టి ఈ పత్రిక చాలా ప్రాముఖ్యము. అందుకే దేవుడు తన కృపలో మరి బైబిల్‌లో దేవుని వాక్యంలో దేవుడు ఉండనిచ్చాడు ఈ ఈ పత్రిక అని మనము అనుకోటానికి అవకాశం ఉంది. కానీ నేను ఈ పత్రిక చదివినప్పుడు ఈ పత్రికలో అంత ప్రాముఖ్యమైన విషయాలు ఏమున్నాయి?
దేవుని గ్రంథంలో నిత్యము ఉండిపోయేటువంటి స్థానము సంపాదించినటువంటి ఈ పత్రిక దేవుని వాక్యమే కదా! దేవుని ప్రత్యక్షతే కదా! దేవుడు భద్రపరిచి తన గ్రంథంలో దాచి ఉంచేంతటువంటి అంత గొప్ప సత్యము ఈ పత్రికలో ఏముంది అని ఆలోచించడం మొదలుపెట్టాను. నిజానికి ఈ పత్రికలో ఎక్కడా గూడా దేవుడు ఎవరని గాని, దేవుడు ఏం చేశాడనేటువంటిది గాని ఎక్కడ లేదు ఈ పత్రికలో. దేవుని గురించినటువంటి దేవుడు అనేటువంటి పదముంది ఈ పత్రికలో. దేవుడు అనేటువంటి పదముంది. కానీ ఆయన ఎవరని గాని, ఆయన ఏం చేశాడని గాని, ఆయన ఏం చేస్తున్నాడని గాని, అలాంటి వర్ణన ఏమీ లేదు ఈ పత్రికలో. మీరు నిజానికంటే దేవుని గూర్చినటువంటి రిఫరెన్సెస్ గూడా ఆయన గురించి డైరెక్ట్‌గా చెప్పకుండా మాట్లాడుతున్నటువంటి పత్రిక ఇది. నేను ఎగ్జాంపుల్ మీరు చదవండి. ఈ పత్రిక అంతా చదవండి. ఇది చదివిన తర్వాత మీకు దేవుడి గురించి ఏమర్థమైంది ఈ పత్రికలో అని నేను అడిగాననుకోండి. మీరు వెంటనే ఏమంటారంటే, పాస్టర్ గారు, యోహాన్ గారు డైరెక్ట్‌గా దేవుడు ఈయనని గాని, మొదటి యోహాన్ రాసిన పత్రికలో చెప్పాడు. దేవుడు ప్రేమ అన్నాడు. దేవుడు వెలుగు అన్నాడు. తన కుమారుడిని మనకు ప్రత్యక్షపరిచాడన్నాడు. తన కుమారుడు మనకు ఉత్తరవాదిగా ఉన్నాడన్నాడు. తన కుమారుని రక్తం యందు మనకు పాప క్షమాపణ అన్నాడు. అంటే ఫస్ట్ జాన్ అంతా కూడా గాడ్ సెంట్రిక్‌గా ఉంటది. దేవుడే సమస్తం మొదటి యోహాన్‌లో మనం చూస్తే గనక. మొత్తం మనల్ని ప్రొద్దాకు తీసుకొని దేవుడి పాదాల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ ఈ పత్రికలో మనం చదివినప్పుడు దేవుని గురించి ఏముంది? దేవుని గురించి ఏముంది? నేను ఒక 4 రిఫరెన్సెస్ చూపిస్తాను. దేవుని గురించి ఏముంది అనేటువంటిది. ఈ 4 మీకు దేవుడి గురించి ఏమర్థమైందో నాకు చెప్పండి. నేను ఈ పత్రికలో నుంచి చూపిస్తాను. మొట్టమొదటిసారి దేవుని గురించి మాట్లాడే మాట 7వ వచనంలో వస్తది. 7వ వచనం మధ్యలో నుంచి చదువుతున్నాను. వారు అన్యజనుల వలన ఏమీయు తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరారు గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఎవరి గురించో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడి గురించి మాట్లాడట్లేదు. ఎవరో వస్తున్నారంట. వాళ్ళను నువ్వు రిసీవ్ చేసుకోండి. వాళ్ళను సాగనంపండి. వాళ్ళెందుకొచ్చారంటే, వాళ్ళెందుకున్నారంటే, వాళ్ళెందుకు పని చేస్తున్నారంటే, వాళ్ళెందుకు కష్టపడుతున్నారంటే, దేవుని నామం కోసం కష్టపడుతున్నారు. వాళ్ళొచ్చినప్పుడు మీ దగ్గరికి వాళ్ళని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకొని దేవునికి తగినట్టుగా వారిని సాగనంపండి. అదే కదా అన్నాడు. దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపండి. ఇక్కడ మీరు దేవుని గురించి ఏం చెప్తున్నాడు? మీరు ఆలోచించండి. దేవుని గురించి ఏముందక్కడ? అంటే వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఆయన ఏమంటున్నాడంటే ఎవరికో చెప్తున్నాడు మీ దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకొచ్చారంటే వాళ్ళు అన్ని జనుల దగ్గర ఏం తీసుకోవట్లేదు. దేవుని కోసమే బ్రతుకుతున్నారు. దేవుని పనే చేస్తున్నారు. వాళ్ళు మీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఆయన నామం నిమిత్తం వస్తున్నారు. ఆయన దేవుని కోసం వస్తున్నారు. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళని మీరు సాగనంపండి. ఎలా సాగనంపాలని చెప్తున్నాడు? దేవునికి దేవునికి తగినట్టుగా మీరు సాగనంపండి. మనమేమంటామంటే నాకు అంటే డైరెక్ట్‌గా దేవుడి గురించి మాట్లాడుతున్న వచనాలు కాదివి. ఎవరి గురించో మాట్లాడుతూ మధ్యలో దేవుడిని తీసుకొని వచ్చినటువంటి వచనాలు. ఇంకొంచెం ముందుకెళ్ళండి. 11వ వచనంలో గూడా మనం చూస్తాము. ప్రియుడా 11వ వచనం చదువుతున్నాను. ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఇక్కడ 2 సార్లు దేవుడు అనేటువంటి మాట మనం చూసాం 11వ వచనంలో. కానీ మనకు దేవుడి గురించి ఏమన్నా చెప్తున్నాడా? అంటే పాయింట్ దేవుడు కాదు గానీ, బట్ రిఫరెన్స్ దేవుడు. అంటే మాట్లాడుతుంది ఎవరి గురించి? మాట్లాడుతుంది చెడు కార్యములు చేయక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనమన్నాడు. మేలు చేయువాడు దేవుడి సంబంధి అన్నాడు. కీడు చేయువాడు దేవుని చూడనివాడు. ఇక్కడ మాట్లాడుతుంది మేలు చేసేవాడి గురించి, కీడు చేసేవాడి గురించి. మేలు చేసేవాడి గురించి, కీడు చేసేవాడి గురించి మాట్లాడుతూ దేవుడిని అంటే ఒకడు మేలెందుకు చేస్తున్నాడంటే దానికి కారణం అతనికి దేవుడు తెలుసు. ఒకడు కీడెందుకు చేస్తున్నాడంటే కారణం అతనికి దేవుడు తెలీదు. అదే రిఫరెన్స్. ఇంతే దేవుడి గురించి ఈ పత్రికలో ఉంది. మనం వెంటనే ఏమంటామంటే, అంటే ఈ విషయము ఉన్నదానికే నిజానికి ఈ గ్రంథము బైబిల్‌లోకి దేవుడు అనుమతించాడా? నిజానికి అనుమతించాడు. ఆయన అనుమతించాడు కాబట్టే యోహాను రాసిన 3వ పత్రిక బైబిల్‌లో ఉంది. దానికి కారణము ఏంటి అనేటువంటిది నేను
మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం మొదలుపెడితే మీకు అర్థమవుతది. ఎందుకు ఈ గ్రంథము ప్రాముఖ్యమైనటువంటిది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది నేను మీకు వివరించటం మొదలుపెట్టగానే మీ గ్రంథమంతా అర్థమవుతది. ఇది పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. అపోస్తలుడు రాసినటువంటి ప్రత్యక్షత. అపోస్తలుడైనటువంటి యోహాను 5 గ్రంథాలు రాశాడు కొత్త నిబంధనలో. 5 గ్రంథాలలో ఇదొక గ్రంథము. యోహాను సువార్త రాశాడు. 3 పత్రికలు రాశాడు. ప్రకటన గ్రంథం రాశాడు. ఆయన రాసిన 5 గ్రంథాలలో ఇదొక గ్రంథము. దేవుని కుమారుడే ఏర్పరచుకొని, దేవుని కుమారుడే అపోస్తలులుగా పిలిచి, దేవుని కుమారుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను రాయగలిగిన కృప యోహానుకు దేవుడిచ్చాడు. సో, మనము అది చిన్న పుస్తకమా, ఒక్క వచనం ఉందా, ఒక్క పదం ఉందా కాదు. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా కాదా అన్నదే మనకి ప్రాముఖ్యత. సో, ఇది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్యం కాబట్టి మనము జాగ్రత్తగా వినాలి. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది చిన్న పుస్తకమే, దీంట్లో ప్రాముఖ్యమైన అంశం ఏమీ లేదు. దీని మీద మీరెందుకు పాస్టర్ గారు ఇంత టైం స్పెండ్ చేస్తారు? మనకి బోలెడంత ప్రత్యక్షత ఉంది. చాలా పుస్తకాలున్నాయి. అవన్నీ చెప్పండి పాస్టర్ గారు అని అనుకుంటారేమో. మీరలా అనుకోకండి. ఎందుకంటే, ఇది దేవుని వాక్యము. మనము జాగ్రత్తగా వినాలి. నేను ఉపాధ్యాయ గ్రంథం చెప్పినప్పుడు గూడా ఇదే చెప్పాను. ఉపాధ్యాయ గ్రంథం గూడా చాలా చిన్న గ్రంథము పాత నిబంధనలో. అది చెప్పినప్పుడు గూడా చాలా జాగ్రత్తగా ఎక్స్‌పోజిషన్ చేసుకుంటూ ఎళ్ళాను. ఎందుకనంటే, మన భయము ఎలా ఉండాలంటే, ఇది యెహోవా వాక్కు. ఇది దేవుని వాక్యము. ఈ వాక్యము మనము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా మరి విధేయత చూపించాల్సిన అవసరం ఉందనమాట. అందుకని మీరు ఈ పుస్తకాన్ని దయచేసి మిగిలిన బైబిల్‌లో ఉన్న పుస్తకాలను ఎలాగైతే చదువుతున్నారో, అదే విధంగా మీరు చదవటానికి ప్రతి ప్రయత్నము చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పుస్తకము అపోస్తలుడు ఒక వ్యక్తికి రాశాడు. ఒక పర్సన్‌కి రాశాడు. ఆ వ్యక్తి యొక్క పేరు మనము మొదటి వచనంలోనే చూస్తాము. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ఈ పత్రిక ఒక వ్యక్తికి రాశాడు. ఆ వ్యక్తి పేరు గాయు. మనం గాయస్ అని అంటాం గదా! ఇంగ్లీష్‌లో గాయు. గాయు అనేటువంటి ఆయనకు ఈ పత్రిక రాయటం జరిగింది. గాయుని యోహాను చాలా ప్రేమించాడు. గాయు అంటే యోహానుకి చాలా ఇష్టం. నాకెలా తెలుసంటే, మీరు మొదటి వచనంలోనే ఒక మాట అన్నాడు గదా! నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. అంతేకాదు, నువ్వు నాకు ప్రియుడవు అని కూడా అన్నాడు. అంటే చూడండి అక్కడ డబుల్ వర్డ్స్ పడినాయి గదా! కరెక్ట్‌గా మనం అర్థం చేసుకున్న ఆయనేమంటున్నాడు చూడండి. నేను ప్రేమించు ప్రియుడైన సత్యమును బట్టి ప్రేమిస్తున్నాను. అంతేకాదు అతనెవరు? ప్రియుడు. బిలవ్డ్ అంటాం గదా! మనం ఇంగ్లీష్‌లో. ఇంగ్లీష్‌లో ఏమంటాం? బిలవ్డ్ ప్రియుడు. చాలా ఇష్టమైనటువంటి వాడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడు. అంతేకాదు యోహానుకు కూడా ఇష్టమైనటువంటి వాడు. అంటున్నాడు, సత్యమును బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతేకాదు నువ్వు నాకు ప్రియుడవు గూడా. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నువ్వు ప్రియుడవు అని అన్నాడు. అంటే గాయు అంటే యోహానుకు చాలా ఇష్టం. ఆ ఇష్టము ఎందుకొచ్చింది? అంత ఇష్టము ఒక వ్యక్తి మీద ఎలా కలుగుతది అనేటువంటిది మనము చదవటానికి ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే కాదు మళ్ళీ ఆయన పిలిచిన ప్రతిసారి చూడండి ఎలా పిలుస్తున్నాడో. రెండో వచనంలో ఏమన్నాడు? ప్రియుడా అన్నాడు. చాలా, చాలా ప్రేమగా బిలవ్డ్ అగైన్ మరలా ప్రియుడా అనేటువంటి మాట. ఆ బిలవ్డ్ అనేటువంటి మాట వెనకాల ఉన్న గ్రీక్ పదం నేను వివరిస్తాను. వర్ణించడం అవసరం దాన్ని. ఆ బిలవ్డ్ అనేటువంటి పదం గూడా నేను వివరిస్తాను. ప్రియుడా అన్నాడు రెండో వచనంలో. మళ్ళీ ఐదో వచనంలో ఏమన్నాడు? ప్రియుడా అన్నాడా? ప్రియుడా అన్నాడు ఐదో వచనంలో. మరలా 11వ వచనంలో ఏమన్నాడు? ప్రియుడా అన్నాడు. అంటే అర్థం ఏంటి? గాయు అంటే యోహానుకి చాలా ఇష్టం. అంటే వెరీ, వెరీ పర్సనల్ లెటర్. అంటే చాలా వ్యక్తిగతమైనటువంటి పత్రిక. ప్లస్ ఎవరికైతే ఈ పత్రిక రాసాడో, ఆ పత్రిక రాసినటువంటి వ్యక్తి దేవుడి ప్రేమను పొందుకున్నాడు. దేవుడి ప్రేమను మాత్రమే కాదు, అపోస్తలుడి యొక్క ప్రేమను గూడా
పొందుకున్నాడు. అంటే ఎంత అపోస్తలుడి యొక్క ప్రేమను పొందుకోవటానికి ఈయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి దాని మీద గూడా మనము దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి జాగ్రత్తగా మనం చదువుతా ఉన్నప్పుడు అసలు ఏంటి? ఏం చెప్తున్నాడు యోహాను ఈయనకి? అసలు ఈ పత్రిక ఆ వ్యక్తికి గాయు అనేటువంటి ఆయనకి రాయాల్సినటువంటి అవసరము ఏమొచ్చింది? పర్పస్ ఏంటి? ఎందుకు రాసాడు? రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేటువంటిది గూడా మనము జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పత్రికలో ఇంకొక ఇద్దరు వ్యక్తులు గూడా ఉన్నారు. ఈ పత్రికలో ఇంకొక ఇద్దరు వ్యక్తులు గూడా ఉన్నారు. గాయు మనం ఆల్రెడీ చూసాము. ఇంకొక వ్యక్తిని మనము 9వ వచనంలో చూస్తాము. అతని పేరు దియోత్రెఫే. మీరు 9వ వచనంలో అక్కడ అండర్‌లైన్ జేసుకోండి. వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. ఆ దియోత్రెఫే దగ్గర మీరు అండర్‌లైన్ జేసుకోండి. సో, మొదటి పేరు మొదటి వచనంలోనే ఉంది గాబట్టి అండర్‌లైన్ జేసుకోండి. రెండో పేరు అక్కడుంది దియోత్రెఫే అనేటువంటి పేరు. అది గూడా మీరు అండర్‌లైన్ జేసుకోండి. మూడో పేరు మనకి 12వ వచనంలో కనపడతది. ఆ వ్యక్తి పేరు దెమేత్రి అనేటువంటి వ్యక్తి. మూడో పేరు డెమెట్రియస్ అంటాం గదా! మనం మూడో వ్యక్తి దెమేత్రి. నాకు ఈ పత్రికను ఎన్ని వారాలు చెప్తాను నేనని ఆలోచించినప్పుడు, అంటే ఎన్ని సెర్మన్స్ రావటానికి అవకాశం ఉందని ఆలోచించినప్పుడు, నాకు 3 సెర్మన్స్ అయితే కనపడినియి. ఒకటి గాయు గురించి చెప్పినటువంటిది. రెండోది దియోత్రెఫే గురించి చెప్పినటువంటి సెర్మను. మూడోది దెమేత్రి గురించి చెప్పినటువంటి సెర్మన్. నాకైతే 3 సెర్మన్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఈ పుస్తకాన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనంటే గనక, ఈరోజు నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను గాబట్టి, ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాను గాబట్టి, అయిపోయిన తర్వాత ముగ్గురు గురించి 3 వారాలు గనక నేను మాట్లాడగలిగితే, ఈ పత్రిక మొత్తం గూడా కంప్లీట్ అయిపోతది. సో, మొత్తం ఒక 4 సెర్మన్స్‌లో ఈ పత్రిక అంతా నేను చెప్పగలను, మనం వినగలము అని నాకు అనిపించింది. సో, ఈ ముగ్గురు ఎవరు అంటే మిగిలిన ఇద్దరు ఎవరు? వాళ్ళకి గాయకున్న సంబంధం ఏంటి? అనేటువంటి ఆ రిలేషన్‌షిప్స్ గూడా నేను మాట్లాడతాను. అసలిక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది గూడా నేను మాట్లాడతాను. ఈరోజు నేను ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పి ఆపేస్తాను. గాయు గురించి నెక్స్ట్ మెసేజ్‌లో విందాం. బైబిల్‌లో చాలామంది గాయులున్నారు. సో, ఎంతమందున్నారు? అసలు ఈ గాయులందరూ ఎవరు? అసలు ఈయనెవరు? ఇదంతా గూడా నేను ఫస్ట్ సెర్మన్ గాయు గురించి మాట్లాడిన సెర్మన్‌లో నేను మాట్లాడతాను. ఈరోజు ఆ టాపిక్‌లోకి నేను వెళ్ళట్లేదు. నేను ఈ గ్రంథంలో నుంచి సంఘముగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతది ఎందుకు ఈ పత్రిక బైబిల్‌లో ఉండాలి. దీని ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది మీకు అర్థం కావడం కోసం నేను ఈ పత్రిక యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది ఒక 7 విషయాల్లో చెప్తాను. దయచేసి మీరు ఆ 7 ఒకదాని తర్వాత ఒకటి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనము పుస్తకం లోపలికెళ్ళి చదవట్లేదు. పుస్తకాన్ని వర్స్ బై వర్స్ చదవట్లేదు. నేను బయట నుంచే మీకు పుస్తకం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూపించినప్పుడు మీకు ఆ పుస్తకం యొక్క బరువంతా గూడా మన హృదయాల మీదకి రావాలి. రావాలని నేను ఆశపడతా ఉన్నాను. సో, ఈ 7 పాయింట్లు మీరు నోట్ చేసుకోండి. పాయింట్ బై పాయింట్ నేను పాయింట్ నుంచి రెండో పాయింట్‌కెళ్తున్నప్పుడు నేను చెప్తాను. మొదటి పాయింట్ అయిపోయింది. మనం రెండో పాయింట్‌కెళ్తున్నామని. బట్ మొత్తానికి ఎన్ని పాయింట్లున్నాయి? 7 పాయింట్లున్నాయి. 7 పాయింట్లు గూడా మనకు ఏం చెప్తుంది? ప్రాముఖ్యత ఏంటో చెప్తుంది. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తుంది. ఆ 7 మీరు దయచేసి నోట్ చేసుకోండి. మొట్టమొదటిది సత్యము. మొదటి పాయింట్ ఏంటంటే సత్యము. మనము ట్రూత్ అంటాం గదా! సత్యము. ఈ సత్యము అనేటువంటి మాట ఈ గ్రంథంలో చాలా సార్లుంది. చాలా సార్లు మనకు కనిపిస్తది. మీరు చూడండి. మొదటి వచనంలోనే అన్నాడు. సత్యమును బట్టి ప్రేమిస్తున్నాను అన్నాడు. సత్యము అనేటువంటి మాట మీకక్కడ కనపడింది. మూడవ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇప్పుడు ఎన్ని సార్లు వచ్చింది సత్యము అనేటువంటి మాట? 4 సార్లు వచ్చింది. ఓకే. మీరు కొంచెం కిందకి రండి. 8వ వచనంలో మనం ఈ మాట చూస్తాం గదా! మనము సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టి వారికి ఉపచారము చేయ బద్ధులమై ఉన్నాము. 8వ వచనంలో మరలా మనము సత్యము అనేటువంటి మాటను చూసాం.
12వ వచనంలో మనం చదువుదాం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యము ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. 12వ వచనంలో సత్యము గురించి ఎన్ని సార్లుంది? 2 సార్లుంది. సో, ఇప్పుడు సత్యం గురించి మొత్తం ఎన్ని సార్లుంది? ఎంత చిన్న పుస్తకంలో ఇన్ని సార్లు సత్యము, 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 సత్యము అని మాట్లాడుతున్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ ఏమై ఉంటది? ఏమై ఉంటది? సత్యము గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా అండి? మీరు జాగ్రత్తగా ఇక్కడ 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 నుంచి ఈ పాయింట్‌ని మీరు అటెంటివ్‌గా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుడే సత్యము. దేవుడే సత్యం. మీరనుకున్నారు గదా! దేవుడి గురించి కాదు, దేవుడి గురించి డైరెక్ట్‌గా ఏం లేదు ఈ పుస్తకంలో అనుకున్నారు గదా! దేవుడే సత్యము. ప్రభువు సత్యము. నేనే సత్యం అన్నాడు. దేవుని వాక్యము సత్యము. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ 66 గ్రంథాలు ఇవన్నీ ఏంటంటే సత్యము. కానీ యోహాను రాసిన 3 పత్రికలలో సత్యం గురించి చాలా మాట్లాడాడు. మొదటి యోహాను రాసినప్పుడు నేను సత్యం గురించి చాలా సార్లు మాట్లాడాను. రెండవ యోహాను మొత్తం గూడా నడిచిందంతా గూడా సత్యము అనేటువంటి 7 పాయింట్ల మీద నడిచింది. మళ్ళీ మూడవ యోహానులోకొచ్చేటప్పటికే గూడా మరలా మెయిన్ పాయింట్ మనకేం కనిపిస్తుంది? సత్యము అని కనిపిస్తూ ఉంది. సో, మీరు ఈ 3 పత్రికలకున్న సత్యానికున్న కనెక్షన్ నేనిప్పుడు అన్‌ప్యాక్ జేయడానికి ప్రయత్నం జేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మొదటి యోహానులో సత్యము అంటే ఏంటో చెప్పాడు. సత్యము దేవుడే సత్యమని చెప్పాడు. దేవుడు తన కుమారుడే సత్యమని చెప్పాడు. దేవుని కుమారుడు సత్యమని చెప్పాడు. దేవుని కుమారుడు ద్వారా దేవుడు లోకాన్ని రక్షిస్తున్నాడు, పాపులను రక్షిస్తున్నాడు. వాడి ప్రాయశ్చిత్తముగా తన కుమారుడినే దేవుడిచ్చాడు. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉంది. సత్యము అనేటువంటిది మొదటి యోహానులో ఏంటంటే సువార్తే సత్యము. మొదటి యోహాను యొక్క ఫోర్స్ అంతా ఏంటంటే సువార్తే సత్యము. దేవుడే సత్యము, దేవుని కుమారుడు సత్యము, పరిశుద్ధాత్ముడు సత్యము, ఆయన వాక్యము సత్యము. అన్నిటికీ మించి మనము 3 యోహాను రాసిన పత్రికలు చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఆయన మాట్లాడుతున్న సత్యం ఏంటంటే జీసస్ క్రైస్టే సత్యము, సిలువే సత్యము, సువార్తే సత్యము. సో మొదటి పత్రిక అంతట్లో ఆ జీవము ప్రత్యక్షమైంది, ఆ జీవమును గూర్చి మేము సాక్ష్యం ఇస్తున్నాము, ఆ జీవము ద్వారా మనం తండ్రి దగ్గరికి రాగలము, తండ్రితో సహవాసం కలిగి ఉండగలము, తండ్రి యందు ఆనందించగలము అని చెప్పి మొదలుపెట్టినటువంటి మొదటి యోహాను మనకు మరలా ఏం చెప్పాడంటే సత్యం అంటే ఏమో కాదు, సత్యం అంటే జీసస్ క్రైస్టే. సత్యం అంటే ఏం కాదు, సత్యమైనటువంటి జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకోవడమే. ఆయన యందు పాప క్షమాపణ పొంది, ఆయన యందు నిత్య జీవం పొంది, ఆయనతో వెలుగైన దేవుడితో సహవాసం చేస్తూ, ఆయన లాగా ఉండటానికి ప్రయత్నం చేయటమే సత్యం అంటే అనేటువంటిది మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూసాం. మొదటి యోహాను రాసిన పత్రిక సత్యం అంటే ఏంటో చెప్పింది. సత్యమును నమ్మమని చెప్పింది. సత్యానికి విధేయత చూపించమని చెప్పింది. మొదటి యోహాను రాసిన పత్రిక. మొదటి యోహాను రాసిన పత్రిక సత్యం అంటే ఏంటో చెప్పింది. సత్యమును నమ్మమని చెప్పింది. సత్యం దగ్గరికి రమ్మంది. సత్యాన్ని నమ్మమంది. ఆ సత్యం ప్రకారము విధేయత చూపించమంది. సత్యమును అర్థం చేసుకున్న వాళ్ళు, సువార్తను అర్థం చేసుకున్న వాళ్ళు, దేవుడికి వారి జీవితాలు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు దేవునిలాగా ఉండటానికి ప్రయత్నించాలి. అది పరిశుద్ధత విషయంలో గాని, ప్రేమ విషయంలో గాని. పరిశుద్ధత అయినా, ప్రేమైనా వాళ్ళు సత్యం మాట్లాడాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే సత్యం దగ్గరికి వాళ్ళు వచ్చారు కాబట్టి, సత్యాన్ని నమ్మారు కాబట్టి. అర్థమైందండి? అది మొదటి యోహాను. మరి రెండో యోహానులో సత్యం గురించి యోహాను రాసిన రెండవ పత్రికలో సత్యం గురించి కూడా రాశాడు గదా! మరి అక్కడ సత్యం యొక్క ఫోకస్ ఏంటి అని అడిగారనుకోండి. అక్కడ సత్యం యొక్క ఫోకస్ ఏంటంటే సత్యమును అబద్ధ బోధ నుండి కాపాడాలి. సత్యమును అబద్ధ బోధ నుండి కాపాడాలి. అబద్ధ బోధకుల నుండి సత్యమును మనము కాపాడాలి. సెకండ్ జాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సువార్తను మనము అబద్ధ బోధకుల నుంచి కాపాడాలి. క్రీస్తును గూర్చినటువంటి సువార్త, సిలువను గూర్చినటువంటి సువార్త, దేవుని కుమారుడు గూర్చినటువంటి సువార్త,
మహిమ సువార్త. ఆ సత్యమును అబద్ధ బోధకులు ఎంతోమంది బయలుదేరారు. క్రీస్తు శరీరము ధరించలేదని బోధిస్తున్నారు. వాళ్ళు వంచకులు, వాళ్ళు మోసగాళ్ళు. వాళ్ళ నుంచి మనము సత్యాన్ని భద్రం చేయాలి. భద్రం చేయాల్సిన బాధ్యత మనకుంది అని సత్యాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రాసాడు. రెండవ యోహాను రాసిన పత్రిక. రెండవ యోహాను రాసిన పత్రిక ఎందుకు రాసాడంటే సత్యాన్ని భద్రం చేయాలి. ఎవరు భద్రం చేయాలి? సంఘమే భద్రం చేయాలి. సంఘముకు దేవుడు సత్యం ఇచ్చాడు. ఆ సత్యాన్ని నమ్మమన్నాడు. ఆ సత్యానికి విధేయత చూపించమన్నాడు. ఇప్పుడేమన్నాడంటే సత్యము మీరు భద్రం చేయాల్సిన బాధ్యత మీదే. ఎవరిని పడితే వాళ్ళని మీ జీవితాల్లోకి రానివ్వకండి. ఎవరిని పడితే వాళ్ళని మీ చర్చిలకి ఇన్వైట్ చేయకండి. ఎవరిని పడితే వాళ్ళని మీరు ఇంటికి తీసుకెళ్ళకండి. ఎవరితో పడితే వాళ్ళు మీరు సహవాసం చేయకండి. ఎందుకంటే ఆ సత్యమును పాడు చేయాలని అనేక మంది బయలుదేరారు. అనేకులు అబద్ధికులు, వంచకులు ఈ లోకంలోకి బయలుదేరారు. కాబట్టి వారి నుంచి మీరు సత్యాన్ని భద్రం చేయాలి. మరి అది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే యు ఆర్ కమాండెడ్ టు ప్రొటెక్ట్ ద వెరీ గాస్పల్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు కూర్చున్నటువంటి సువార్తను భద్రం చేయాల్సిన బాధ్యత సంఘాందే. సంఘము సత్యము ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సంఘాందే. కాబట్టి ఆ సువార్తను దేవుడు సంఘానికి అప్పగించాడు. జాగ్రత్తగా భద్రం చేయండి అని చెప్పి యోహాను రాసిన రెండవ పత్రిక ఉంది. మరి మూడవ పత్రిక ఎందుకు? మూడో పత్రికలో కూడా సత్యం గురించి మాట్లాడుతున్నాడు. మూడో పత్రికలో ఏం చెప్తాడంటే ఆ సత్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలన్నాడు. ఆ సత్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఆ సత్యానికి సపోర్ట్ చేయండి. ఆ సత్యానికి మీరు సపోర్ట్ చేయండి. ఆ సత్యాన్ని మీరు అనేక మందికి తెలియాలి. తెలియటం కోసం మీరు ప్రతి ప్రయత్నము చేయండి. ఎలా చేయమంటున్నాడో తెలుసా? ఇప్పుడు రెండవ పత్రికలోనేమో భద్రం చేయండి అన్నాడు సత్యాన్ని. మూడో పత్రికలో ఏం చేస్తున్నాడో తెలుసా అండి? సువార్తను ప్రకటించేవాళ్ళు నిజమైన సేవకులు ఎంతోమంది బయలుదేరుతున్నారు. వాళ్ళకి మీరు తోడుగా నిలబడండి అని చెప్తున్నాడు. రెండవ పత్రికలో ఏం చెప్పాడు? సత్యమును బోధించకుండా అసత్యమును బోధించేటువంటి అబద్ధ బోధకులు చాలామంది బయలుదేరారు. వారి నుంచి సత్యాన్ని కాపాడండి అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడో తెలుసా? సత్యము అందరికీ తెలియాలి. దేవుని కుమారుడు అందరికీ తెలియాలి. సిలువ అందరికీ తెలియాలి. మీరు ఆ సత్యము తీసుకెళ్ళటానికి దేవుని నామము నిమిత్తము కష్టపడి పనిచేయటానికి చాలామంది మిషనరీస్ బయలుదేరారు. చాలామంది సువార్థికులు బయలుదేరారు. బయలుదేరుతున్నటువంటి ఆ సువార్థికుల్ని మీరు దగ్గరికి తీసుకోండి. దగ్గరికి తీసుకొని వాళ్ళని దేవునికి తగినట్టుగా సాగనంపండి. వాళ్ళ జీవితాలలో మీరు ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళు సువార్త తీసుకొని వెళ్తున్నారు. సత్యాన్ని తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళని మీ ఇంటికి తీసుకోండి. మీ సంఘాలలోకి తీసుకోండి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి సువార్త అనేక మంది దగ్గరికి వెళ్ళేటట్టు మీరు చేయండి అనేటువంటి ఫోకస్తో మూడవ పత్రిక మాట్లాడుతుంది. అంటే మూడవ పత్రికలో సత్యమును ఏం చేయమంటున్నాడు? సత్యమును సపోర్ట్ చేయమంటున్నాడు. సత్యాన్ని స్ప్రెడ్ చేయమంటున్నాడు. సత్యాన్ని సపోర్ట్ చేసి స్ప్రెడ్ చేయమంటున్నాడు. స్ప్రెడ్ చేయడం కోసం ఈ పత్రిక రాయటం జరిగింది. ఈ ఒక్కటి మీకు అర్థమైతే చాలండి. ఈ 3 పత్రికలు ఉన్న రిలేషన్‌షిప్ మీకు అర్థమైపోయినట్టే. మెయిన్ ఏంటంటే అక్కడ సత్యం చెప్పాడు. తర్వాత దాన్ని భద్రం చేయమన్నాడు. తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళమంటున్నాడు. మరి అంతే కదా! సత్యమును ముందుకు తీసుకెళ్ళలేదనుకోండి, సత్యం మన దగ్గరే ఉంటది. సత్యం మన దగ్గర పెట్టుకోవడానికి కాదు దేవుడిచ్చింది. మనము తెలుసుకున్న సత్యము, మనం పొందిన పాపక్షమాపణ, మనం పొందిన నిత్య జీవము, మనకు జరిగినటువంటి ఆశీర్వాదాలన్నీ గూడా సకల జనుల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సంఘంది. కాబట్టి మనము మిషనరీస్‌ని తయారు చేయాలి. మనం మిషనరీస్‌ని పంపించాలి. ఎవరైనా నమ్మకమైన మిషనరీస్ మన దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. వాళ్ళని ఆదరించాలి. వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకు దేవుడికి తగినట్టుగా వారిని సాగనంపాలి. మీరు సీరియస్ పనిలో ఉన్నారు. ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయండి. భద్రం చేయండి. భద్రం చేయటం మాత్రమే కాదు, సపోర్ట్ చేయమంటున్నాడు. ఇప్పుడు సపోర్ట్ చేయండి, స్ప్రెడ్ చేయండి, అని వ్యాపింపజేయండి. అందరికీ వ్యాపింపజేయాల్సినటువంటి బాధ్యత మనది. ఎవరైనా కూడా సత్యాన్ని ఆపేయాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను డీల్ చేస్తానంటున్నాడు. ఎవరైనా కూడా సత్యమును ఆపాలని చూస్తే, ఇక్కడ ఒక అతను ఆపాలని చూస్తున్నాడు. రెండో వ్యక్తి, నేను అతను ఏం చేయాలో నేను చేస్తాను. మీరు మాత్రం సత్యాన్ని సపోర్ట్ చేయండి, దాన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్పి ఈ పత్రిక రాయటం జరిగింది. సో ఈ మూడు పత్రికలో ఉన్నటువంటి సందర్భము, అది మెయిన్ పాయింట్ ట్రూత్. ఆ ట్రూత్‌కున్న రిలేషన్‌షిప్ కూడా నేను చెప్పాను. ఒకవేళ మీకు సత్యం అంటే ఏంటి అని తెలియదనుకోండి, యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి. సత్యాన్ని ఎలా భద్రం చేయాలనుకోండి, రెండవ పత్రిక చదవండి. సత్యాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలనుకోండి, మూడవ పత్రిక చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, అది మూడిటికి ఉన్నటువంటి
రిలేషన్‌షిప్. సో, సత్యము అనేటువంటిది ఇక్కడ మెయిన్ టాపిక్. మీరు గమనించారో లేదో మీరు 7వ వచనం, 8వ వచనంలో అంటాడు గదా! ఏమంటాడు? 5వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఎవరో సహోదరులొచ్చారంట. వాళ్ళని ఈయన తీసుకున్నాడంట. తీసుకొని వాళ్ళకి పరిచారం చేశాడంట. చేశాడంట. తగినట్టుగా చేశావంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు పరదేశులైనను అంటే నీకు తెలియని వారైనను నువ్వేం చేసావు? వాళ్ళని దగ్గరికి తీసుకున్నావు. అంతేకాదు వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వాళ్ళ ప్రేమ చూపిచ్చాడు. వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళకి ప్రేమ చూపిచ్చాడు. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరారు. అంటే వాళ్ళు అన్ని జనుల దగ్గరికెళ్ళి మాకు సహాయం చేయండి అని వాళ్ళు అడగట్లేదు. సువార్థికులు ఈళ్ళు. బేసికల్‌గా సువార్త పరిచర్య చేసేటువంటి వాళ్ళు. సత్యమును ప్రకటించేటువంటి వాళ్ళు. మిషనరీస్ లాంటోళ్ళనుకోండి. మిషనరీస్ ఈళ్ళు. మిషన్స్ అండ్ మిషనరీసు మిషనరీ ఫండ్ ఉంది గదా! మన చర్చ్‌లో మిషనరీ ఫండ్‌ని క్రియేట్ చేశాం గదా! ఓహ్! అది ఎందుకంటే సువార్థికులను సపోర్ట్ చేయటం కోసం. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. గాయకు చెప్తున్నాడు. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు చాలా మంచిగా చేస్తున్నావు. నీ గురించి సాక్ష్యం గూడా చెప్తున్నారు. అని అంటూ ఏమంటున్నాడు చూడండి. అంతేకాదు అంటున్నాడు, వాళ్ళు అన్ని జనుల దగ్గర ఏం తీసుకోరు వాళ్ళు. ఆయన నామము నిమిత్తం బయలుదేరారు గనక, దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. అంటే అర్థమేంటి? అర్థం ఏంటంటే సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన వాళ్ళని నువ్వేం చేయాలి? సపోర్ట్ చేయాలి. యూ హావ్ టు సపోర్ట్. దగ్గరికి తీసుకోండి. వాళ్ళ అవసరాలు చూడండి. వాళ్ళని మంచిగా నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నారు? నెక్స్ట్ పరిచర్య ఎక్కడ చేస్తారు? అక్కడ మీరున్నప్పుడు మీకు ఏ అవసరం? మేము వెనకాల నిలబడతాం సంఘంగా. మేము మీకు సహాయం చేస్తాం. ఇది సత్యాన్ని ఏం చేస్తున్నాం మనము? స్ప్రెడ్ చేస్తున్నాం. సపోర్ట్ చేస్తున్నాము. దాన్ని ఎత్తి పట్టుకుంటున్నాము. ప్లస్ అది స్ప్రెడ్ చేస్తున్నాం. స్ప్రెడ్ చేయటం అది మెయిన్ ఈ బుక్ యొక్క ఫోకస్ అంతా కూడా అక్కడుంది. అంతేకాదు 8వ వచనంలో ఏమన్నాడు? మనము సత్యమునకు సహాయకులంటే అర్థం ఏంటి? సత్యానికి ఏం చేయాలి మనం? సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలని నేను చెప్పాను గదా! సపోర్ట్ చేయాలని చెప్పినప్పుడు మీరు ఎక్కడుంది పాస్టర్ గారు సత్యానికి సపోర్ట్ చేయాలని? ఇదిగో ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది చూడండి. ఇక్కడే ఉంది. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడంటే, మీరు సహాయకులమవునట్టు అటు వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. మనము జాగ్రత్తగా సత్యాన్ని సపోర్ట్ చేయాలి. సత్యాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళాలి. నాకు ఒక మాట ఇందాకటి నుంచి జ్ఞాపకం వస్తుంది. సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారమునై ఉన్నది. దేవుని వాక్యం చెప్తుంది. సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారమును. దయచేసి మీరు 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను నేను. 15వ వచనంలో ఈ మాట అంటాడు. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారమునై ఉన్నది. సత్యమును మోయాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానిది. సత్యాన్ని భద్రం చేయాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానిది. సత్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానిది. ఏంటి ఆ సత్యము? ఆ సత్యం ఏంటంటే 16వ వచనం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైను. ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైను. సత్యం అర్థమైంది ఏంటో? సత్యం అంటే ఏంటో? సత్యము అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని మనము ప్రకటించాలి. ప్రకటించాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉంది. ఎందుకంటే ఆయనే సత్యము. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకోవటమే సత్యాన్ని తెలుసుకోవటం. లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా ఉండాలని ప్రయత్నం చేయటమే సత్యం ప్రకారం జీవించడం. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని కాకుండా ఎవరినైనా బోధిస్తే వాళ్ళ నుంచి కాపాడటమే 2వ యోహాను రాసిన పత్రిక. ఆ లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని మీరు ప్రకటించే వారికి సపోర్ట్ చేయండి అని చెప్పడమే 3వ యోహాను రాసిన పత్రిక. సపోర్ట్ చేయండి. వాళ్ళని మీరు ముందుకు పంపించండి అని చెప్పడమే యోహాను రాసిన 3వ పత్రిక యొక్క ప్రాముఖ్యత. సో, సత్యము ముందుకెళ్ళాలని రాశాడు ఈ పత్రిక. ఆ సత్యానికి మనము
సపోర్ట్ చేయాలని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు 12వ వచనం కూడా చదవండి. దెమేత్రి గురించి చెప్తూ అందరి వలనను, సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు. దెమేత్రి ఎవరు? ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు? అసలు ఈ విషయాలన్నీ మాట్లాడదాం. కాకపోతే అగైన్ ఈ టీమ్‌లో దెమేత్రి గురించి మాట్లాడుతూ మేబీ దెమేత్రికి ఇచ్చి పంపిస్తున్నాడేమో ఈ లెటరు. దెమేత్రి వస్తున్నాడు గాయి నీ దగ్గరికి. దెమేత్రి నమ్మకమైన వాడు. సువార్త సత్యం విషయంలో చాలా ఆశ కలిగినటువంటి వాడు. ప్రకటించడానికి వస్తున్నాడు అని. మనం రెండో పాయింట్‌కెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సత్యము. రెండో పాయింటు ప్రార్థన. రెండో పాయింట్ ఏంటంటే ప్రార్థన. ప్రేయర్. మీరు ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత అసలు ప్రేయరే లేదు పుస్తకంలో పాస్టర్ గారు, అసలు మీకు ప్రార్థన అని అసలు ఎక్కడ కనపడింది ఏంటి అని. నేను చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కష్టంలో నుంచి వెళ్తారు. పరిచర్యలో మనము డెమానిక్ ఫోర్సెస్‌తో పోరాడతాం. దెయ్యాలతో పోరాడతాం. సత్యమును ప్రకటించటము, చీకటి రాజ్యం మీదకు వెలుగును తీసుకొని వెళ్ళటము చిన్న విషయం కాదు. అనేకమైనటువంటి నిరుత్సాహాలు, అనేకమైనటువంటి పోట్లు వీపు మీద పొడుస్తారు, పక్క నుంచి పొడుస్తారు. ఈ గాయాలు, ఒకాయన అంటాడు గొర్రెలు కొరుకుతాయంట. కాపరిగా ఉండటమో, లేకపోతే పరిచారకుడిగా ఉండటమో, లేకపోతే మిషనరీగా ఉండటమో, పరిచర్య చేయటం అంత ఈజీ కాదు. మేబీ పరిచర్య చేస్తున్నటువంటి కాపరులు నేను చెప్పబోయే ఈ మాటను బాగా అర్థం చేసుకోగలరు. కాపరులకు కొన్ని నిద్రలేని రాత్రులుంటాయి. వాళ్ళ మనసు చాలా గాయమవుతది. నిద్ర పోవాలని ప్రయత్నం చేస్తారు గానీ, నిద్ర పట్టదు. దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో ఏడుస్తుంటారు. కొన్నిసార్లు అనిపిస్తది, నేను ఎందుకొచ్చాను పరిచర్యలోకి అనిపిస్తది. ఇది చాలా కష్టమైంది అనిపిస్తది. మనుషులు దారుణమైన వాళ్ళు అనిపిస్తది. నిజానికి ఆ సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు సంఘంగా మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ సేవకులు, నీ మిషనరీస్ గాని, సువార్థికులు గాని, సేవకులు గాని, ఎవరైతే ప్రభువా నీ సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆయన కాపరి అయ్యుండొచ్చు స్థానిక సంఘానికి, ఒక మిషనరీ అయ్యుండొచ్చు, లేకపోతే ఎవాంజలిస్ట్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. మీరు నిత్యము ఆయన కోసము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన చేయాలనుకుంటున్నటువంటి వర్కు శత్రువు రాజ్యంలోకి వెళ్ళి, శత్రువు రాజ్యంలో సువార్త ప్రకటించి, వారిని దేవుని కుమారుడి దగ్గరికి తీసుకురావాల్సినటువంటి పరిచర్య. ఎన్నో ఒత్తిళ్ళుంటాయి. ప్రెషర్స్ అంటాం గదా మనం, ప్రెషర్స్. ఆ ప్రెషర్స్ తట్టుకొని నిలబడాలి. ఆరోగ్యం పాడైపోవచ్చు. ఏంటి ఈయన పాస్టర్ గారు, ఈయన బాగోలేదు, ఈయన పిల్లలు బాగోలేదు, ఈయన జీవితం బాగోలేదు. ఎటు చూసినా వీళ్ళకి కష్టాలేను అని ఎవరు అనకుండా ఉండాలంటే, మనం ఎప్పుడూ గూడా నిత్యం ఏం జేయాలంటే, దేవుడిని ప్రభువా ఈయనను నువ్వు కాపాడు. ఈయనకి మంచి చెయ్యి. ఈయనకి మీరు తోడుగా ఉండండి అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన యొక్క అవసరత ఈ గ్రంథం చెప్తుంది. మొట్టమొదటి మాట ఏమన్నాడో తెలుసా? గాయుకు రాసినప్పుడు చూడండి, మీరు 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూడండి, గాయు ఎన్ని ఒత్తిళ్లలో నుంచి వెళ్తున్నాడో మనకు తెలీదు. గాయు ఆరోగ్యం ఎలా ఉందో తెలీదు. కానీ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ సౌఖ్యము అనే మాట ఉంది కదండీ! సౌఖ్యము అనే మాట వెనకాల ఉన్న మాట హెల్త్. ఆరోగ్యం. ఏవండీ ఏంటది వెనకాల ఉన్న మాట? ఆరోగ్యం. మంచి ఆరోగ్యము దేవుడు తన సేవకుడికి దయచేయాలని అపోస్తలుడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అపోస్తలుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా మీ సేవకుడికి మంచి ఆరోగ్యము
మీరు దయచేయండి. కోరుకుంటున్నాడు. ఆరోగ్యం ఉండాలని. అంతే కదండీ! ఇప్పుడు ఆరోగ్యం లేదనుకోండి, నేనిక్కడ నిలబడలేను. వాక్యం చెప్పలేను. సంఘము నడవదు. ఇంకొకళ్ళని దేవుడు లేపుతాడు. అది కాదు నేనంటుంది. నేను చేయాలంటే నేనెలా ఉండాలి ముందు? ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు ఆయనంటాడు, "నీవు ఆత్మలో చాలా వర్ధిల్లుతున్నావు. ఆత్మయందు నువ్వు చాలా వర్ధిల్లుతున్నావు. కానీ నీవు భౌతికంగా గూడా వర్ధిల్లాలి." అంటే అన్నిట్లో అంటే ఆయన ఇట్స్ నాట్ జస్ట్ ద సోల్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ నీ చుట్టూ ఉన్నటువంటి వాటి గురించి ప్రార్థన చేస్తున్నాడు. నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు అన్నాడు గదా! వర్ధిల్లటం అంటే మనం ఏమంటాం? ప్రాస్పర్ అంటాం. ప్రాస్పెరిటీ అంటాం గదా! నిజానికి ఈ వచనము చాలా మంది దొంగోళ్ళ చేతుల్లో పడిపోయిందండి. దొంగ బోధకుల చేతుల్లో పడిపోయింది. దొంగ బోధకుల చేతుల్లో పడిపోయింది. నేను దొంగ బోధకుల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 'ఓరల్ రాబర్ట్స్' నుంచి 'జోయల్ ఆస్టిన్' దగ్గర నుంచి మనం ఈ దొంగోళ్ళ చేతుల్లో పడిన వచనం ఏంటంటే ఇదిగో ఈ వచనమే. ఈ వచనం ఏంటంటే, "ఇదిగో నువ్వు ఆరోగ్యంగా ఉండటం దేవుడి చిత్తం." ఇదిగో నువ్వు బాగా సంపాదించడం దేవుడి చిత్తం. వర్ధిల్లటం అంటే ఏంటి? సంపాదించడం. ప్రాస్పర్ అంటే అర్థం ఏంటి? ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ ఈజ్ గాడ్స్ విల్. యువర్ హెల్త్ ఈజ్ గాడ్స్ విల్. యువర్ హెల్త్ ఈజ్ గాడ్స్ విల్. యువర్ ప్రాస్పెరిటీ ఈజ్ గాడ్స్ విల్. సో, ఈ వచనం పట్టుకొని, ఈ వచనం మీదే ఆళ్ళ పరిచర్య అంతా కట్టారండి. కట్టి చాలా పెద్ద పెద్దయి కట్టి అన్నీ ఖాళీ అయ్యి ఈరోజు నాశనం చేసుకొని మెదలకుండా కూర్చున్నారు. అసలక్కడ సందర్భం ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏమీ తెలియకుండా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండి, అందరూ డబ్బులు సంపాదించుకోని వాళ్ళు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడని ఈ వచనం గురించి మాట్లాడాడనుకోండి. అర్థం ఏంటి? అర్థం ఏంటంటే అతను దొంగ బోధకుడు. అబద్ధ బోధకుడు. సో, ఇక్కడ చెప్తుంది అది కాదు. అక్కడ చెప్తుందేంటంటే, అయా నీ కాపరికి లేకపోతే నీ సేవకుడికి, ఈ సువార్తికుడికి ప్రభువా మీరు ఏది తక్కువ లేకుండా మీరు చేయండి. ఏ విధంగా ఈయన ఇబ్బందుల్లోకెళ్ళకుండా, కష్టంలోకెళ్ళకుండా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. అంతవరకే ఈ వచనం మాట్లాడుతుంది. దానికన్నా ఎక్కువ మాట్లాడి అసలు ఇక ఇక అంతే దేవుడు మనల్ని వర్ధిల్లమంటున్నాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి మనం. అసలు అసలు ఆరోగ్యం పర్ఫెక్ట్‌గా ఉండాలి మనకి. ఆరోగ్య సమస్యలేమి ఉండకూడదు. ఈ బోధిస్తాడు గదా! ఈ వ్యక్తి. ఇతను ధనవంతుడవుతాడు. అతని కిందున్నోళ్ళందరూ బేదోళ్ళే. ఎవరితో అయితే బోధిస్తుంటాడో వాళ్ళందరూ అక్కడే ఉంటారు పాపం. వాళ్ళందరూ అప్పుల్లో ఉంటారు. వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటా ఉంటారు. వాళ్ళ బాధలు క్రెడిట్ కార్డులు, వాళ్ళ సమస్యలు వాళ్ళక్కడే ఉంటారు. ఈయన మాత్రం బాగా ధనవంతుడవుతాడు. పెద్ద పెద్ద కార్లు కొంటుంటాడు. తర్వాత ఫ్లైట్లు కొంటాడు. సూట్లు కొంటాడు. నలుగురు ఇటు నలుగురు అటు నలుగురు బౌన్సర్‌లొస్తారు. అసలు మామూలుగుండదు. ఎక్కడి నుంచంటే బైబిల్ చెప్తుంది పాస్టర్ గారు అంటాడు. ఎక్కడ చెప్తుంది బైబిల్ అంటే, ఇదిగో ఇక్కడికి తీసుకొస్తాడు. ఎక్కడికి తీసుకొస్తాడు? ఇక్కడికి తీసుకొస్తాడు. చెప్తుంది అది కాదండి. చెప్తుందేంటంటే సేవకుల గురించి ప్రార్థన చేయమని చెప్తుంది. సేవకుడిని బలపరచమని, సేవకుడికి తోడుగా ఉండమని, సేవకుడికున్న నిరుత్సాహం తీసేయమని. సేవకుడు ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. మీరు గుర్తుపెట్టుకోండి. సేవకుడు హృదయం ఎప్పుడు పగిలిపోయే ఉంటది. సేవకుడి ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. శరీరమే సహకరించదు. పరిస్థితులే సహకరించవు. ఆయన చుట్టూ సేవకుడి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సహకరించవు. వాటి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఆ సేవకుడికి ఏది తక్కువ లేకుండా దేవుడు చేయాలని, ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పుడు చూడండి మీరు నా గురించి, నా ఆరోగ్యం గురించి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. అంటే దాని అర్థం నేనెప్పుడూ అసలు హాస్పిటల్‌కెళ్ళకుండా, టాబ్లెట్ ఏసుకోకుండా పర్ఫెక్ట్‌గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దొంగ బోధకులు వాళ్ళు ధనవంతులవుతారు. సంఘంలో ఉన్నోళ్ళందరూ బేదలుగానే ఉంటారని చెప్పాను గదా! నంబర్ 1. నంబర్ 2 వాళ్ళకి సంఘంలో ఉన్నోళ్ళందరికీ చెప్తారు. మీరు మందులేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు స్వస్థపరుస్తాడని. ఈళ్ళు మాత్రం రోజు జిమ్‌కెళ్తారు. బీపీకి టాబ్లెట్‌లేసుకుంటారు. షుగర్‌కి టాబ్లెట్‌లేసుకుంటారు. లేపోతే వీడు చచ్చిపోతాడు గదా! వీడు నుంచోలేడు, మాట్లాడలేడు, చచ్చిపోతాడు. అంటే వీడేం జేస్తున్నాడు బాడీని? జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. జిమ్‌కెళ్తాడు, టాబ్లెట్‌లేసుకుంటాడు. ఇక్కడికొచ్చి ఏం చెబుతాడు? దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తానన్నాడంటాడు. నేనంటాను, నువ్వెంత మోసగాడివేంట్రా? నువ్వేమో మార్నింగ్ ఏమో టాబ్లెట్ ఏసుకొని పుల్పిట్‌లో రాకముందే టాబ్లెట్ ఏసుకొనొచ్చాడు. ఇంత మోసమా?
షుగర్‌కి టాబ్లెట్ యేసుకొని 60 ఏళ్ళు బతకొచ్చు. బీపీకి టాబ్లెట్ యేసుకొని 40 ఏళ్ళు, 50 ఏళ్ళు బతకొచ్చు. టాబ్లెట్ లేకపోతే తొందరగా చచ్చిపోవచ్చు. ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి మన ముందే. దీని మీద థియాలజీ బిల్డ్ చేసేది ఈ వచనం మీద. ప్రపంచంలో ఇప్పుడు అబద్ధ బోధని అన్ని దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న యూనివర్సిటీ ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ. తుల్సా, ఓక్లహోమాలో ఉంది. ఏ అబద్ధ బోధకుడినైనా మీరు వెతకండి ప్రపంచంలో ఉన్న అబద్ధ బోధకుడిని. ఎళ్లి అసలు ఇతను ఎక్కడ చదివాడు అని వెతకండి. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తదో తెలుసా లింకు? ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీకి తీసుకెళ్తది. ఆ ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ పరిచర్య మొత్తం ఈ వచనం మీద ఆధారపడి చేశాడు. లేదులెండి. మొత్తం నాశనం చేశాడు దేవుడు చాలా వరకు. మిగిలింది కూడా పోతది. పోవాలనే ప్రార్థన చేస్తున్నాను. రెండో పాయింట్ ఏంటి? మూడో పాయింట్‌లోకెళ్ళిపోదాం. మూడో పాయింట్ ఏంటంటే హాస్పిటాలిటీ. ఆతిథ్యం. మూడో పాయింట్ ఏంటి? ఆతిథ్యం. సేవకులకు మనం ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళను మన ఇంటికి తీసుకెళ్ళాలి. సర్వింగ్ అనండి, ప్రేమ చూపించడం అనండి, సేవ చేయడం అనండి, ఆతిథ్యం అనండి. మీరు ఏమైనా అనండి. మూడో పాయింట్ లవింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, లవింగ్ ద మిషనరీస్, లవింగ్ ద ఎవాంజలిస్ట్స్. మీరు ఈ మాటలు ఏదైనా అనండి. సర్వింగ్ దెమ్. బట్ నేనేమంటున్నానంటే ఆతిథ్యము అంటున్నాను. అంటే వాళ్ళని మన ఇంటికి తీసుకోవటం, మన ఇంటికి తీసుకెళ్ళటం. దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చిన ధనం తీసుకొనేలా వాళ్ళకు ఇవ్వటం. ఇచ్చి మీరెళ్ళండి. మీరు పరిచర్య చేయండి. మేము మీ ఎనకాల నిలబడతాం. మనం వెళ్ళలేము చాలా ప్రాంతాలకి. మనం వెళ్ళలేము, పరిచర్య చేయలేము. కానీ వెళ్తానన్న వాళ్ళని ఏం చేయగలం మనం? పంపించగలం. పంపించటానికి ఆయన అదే అంటున్నాడు గదా! 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అటువారికి ఉపచారము చేయ బద్దులమై ఉన్నాము. ఉపచారం అంటే ఏంటి? పరిచర్య గదా! మనం వాళ్ళనేం చేయాలి? వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. అంటే నువ్వు 5వ వచనంలో అన్నాడు. నువ్వు వాళ్ళని తీసుకున్నావు, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నావు, వాళ్ళకి కావాల్సిందంతా నువ్వు దయచేయి, వాళ్ళని సాగనంపు అంటున్నాడు. ఇదంతా ఏంటి? ఇదంతా కూడా హాస్పిటాలిటీనే. హాస్పిటాలిటీలో భాగమే. హాస్పిటాలిటీ చేయడానికి ఇదిగో దియోత్రెఫే ఒప్పుకోవట్లేదంట. ఎవరిని రానివ్వట్లేదంట చర్చ్‌కి. ఎవరికి రానివ్వట్లేదు. ఎవరిని చర్చ్‌లోకి రానివ్వట్లేదు. సువార్థికులను గాని, మిషనరీస్‌ని గాని. ఎవరైనా వాళ్ళ ఇంటికి గనక ఒక సువార్థికుడిని గాని, మిషనరీని గాని పిలిచాడనుకోండి, వాళ్ళని చర్చ్‌లోంచి బయటేస్తున్నాడంట. అంటే సత్యమును ముందుకెళ్ళటానికి సహాయం చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? అంటే హాస్పిటాలిటీ ఇవ్వట్లేదు. ఎవరైనా ఇస్తే మాత్రం వాళ్ళని చర్చ్ నుంచి బయట పడేస్తున్నాడు. ఎందుకంటే లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇది మూడో పాయింట్. మూడో పాయింటు ఆహ్, హాస్పిటాలిటీ. ఆతిథ్యం. మనం ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వాలి. నాలుగో పాయింటు లీడర్‌షిప్. నాయకత్వం. ఇక్కడ 2 లీడర్‌షిప్స్‌ని చూస్తాం ఈ బుక్ అంతటిలో. నేను మీకు చూపిస్తాను 2 లీడర్‌షిప్ స్టైల్స్ ఏంటనేటువంటిది. లీడర్‌షిప్ అంటే ఏంటి? నాయకత్వం. సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు ఎలా ఉండకూడదో చెప్తుంది ఈ పుస్తకం. సంఘాన్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలో చెప్తుంది. సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి సంఘంలో ఉండాల్సిన నాయకత్వము సర్వెంట్ లీడర్‌షిప్ అండి. సర్వెంట్ లీడర్‌షిప్ అంటే అర్థం ఏంటంటే ప్రాధాన్యతను కోరుకోకూడదు. వేరే వాళ్ళ పాదాల దగ్గరుండి పరిచర్య చేసేవాడు నాయకుడు. క్రీస్తుని పోలి మనం జీవించాలంటే మనము బాస్‌లాగా నేను చెప్పిందే జరగాలి. మీరందరూ ఉంది ఎందుకంటే నా కోసమే ఉన్నారు. అది ఒక లీడర్‌షిప్ స్టైల్. ఆటోక్రాటిక్ మనం రకరకాల అథారిటేటివ్ లీడర్‌షిప్. కానీ ఈ పత్రిక ఏం చెప్తుందంటే ఆ లీడర్‌షిప్‌లో ఉన్నవాడు దేవుడికి పనికిరాడు. వాడిని ముందు సాధ్యమైనంత వరకు ఆ లీడర్‌షిప్ పొజిషన్ నుంచి తప్పించడం మంచిదని చెప్తుంది. ఇంకొక లీడర్‌షిప్ ఏంటంటే సర్వింగ్ లీడర్‌షిప్, సర్వెంట్ లీడర్‌షిప్. ఒక దాసుడిలాగా వాళ్ళ ముందు సత్యాన్ని నమ్మిన దాసుడు వాళ్ళ జీవితాల ముందు జీవిస్తూ, వాళ్ళకి చూపిస్తూ, ఇదిగో ఎలా జీవిద్దాం రండి అని చెప్పి పిలిచేటువంటి వాడు నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడి చేతుల్లో సంఘం ఉండాలి. యారోగెంట్ అండ్ బోస్ట్‌ఫుల్, సెల్ఫ్ సర్వింగ్ నాయకుడు ఎవడు కూడా నాయకత్వంలో ఉండటానికి వీల్లేదు. చర్చ్ లీడర్‌షిప్ అసలు సంఘాలు
నాశనం అయిపోవటానికి కారణమే లీడర్‌షిప్. అసలు ఈ బుక్ ఎంత ఇంపార్టెంట్ నాకనిపిస్తుంది. ఈ బుక్ ఎంత ఇంపార్టెంట్ అంటే చర్చ్‌కి, అసలు చర్చ్‌ని నడిపించాల్సిన నాయకులు ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చెప్తున్నటువంటి పుస్తకం ఈ పుస్తకం. అంత ఇంపార్టెంట్ బుక్ ఇది. లీడర్‌షిప్ గురించినటువంటి. సో, లీడర్‌షిప్ మీద ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడుతున్నటువంటి బుక్ చర్చ్ లీడర్‌షిప్ మీద. మనము తప్పకుండా దాన్ని మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఐదో పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐదో పాయింట్ ఏంటంటే మిషన్స్. మిషనరీ వర్క్. ఐదో పాయింట్ ఏంటి? మిషనరీ వర్క్. మిషన్స్ అంటాం కదా మనము. ఇప్పుడు నేనదే చెప్తున్నాను. మన సంఘము నుంచి గూడా మనము మిషనరీస్‌ని తయారు చేసి పంపించాలి. పంపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఏ సంఘం అయితే సత్యమునకు స్తంభము, ఆధారమై ఉందో, ఆ సంఘము ఆ సత్యమును అనేక మందికి ప్రకటించాలని మనం మిషనరీస్‌ని పంపిస్తా ఉన్నాం. అనేక మంది మిషనరీసు వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడికొచ్చి, మన దేశంలో ఉండి పరిచర్య చేశారు గాబట్టే ఈరోజు సత్యం ఇక్కడుంది. మనము గూడా ఏం చేయాలంటే, ఈ పుస్తకం అంతా మనకేం చెప్తుందంటే, మిషనరీస్‌ని పంపించండి, సత్యానికి సపోర్ట్ చేయండి. మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకోండి, వారికి సపోర్ట్ చేయండి. ఇక్కడ ఈ పుస్తకం మేజర్ మాట్లాడుతున్నటువంటి థీమ్ ఏంటంటే, మిషన్స్ అండ్ మిషనరీస్. మిషనరీసు వస్తారు. వాళ్ళు వాళ్ళు మిషనరీసు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఆయన నామము నిమిత్తం వస్తున్నారు. అన్ని జనుల దగ్గరికెళ్ళి వాళ్ళు సహాయం కోరుకోవట్లేదు. సంఘాల ద్వారానే వాళ్ళు పోషించబడుతున్నారు. వాళ్లకు దేవుని నామములో పంపించినట్టు, ఆయన పంపించినట్టు మీరు పంపించండి. దేవుడు ఎలాగైతే వాళ్ళకి సహాయం చేస్తాడో ఒక సేవకుడికి, మీరు కూడా అలానే సహాయం చేసి ఆయనను పంపించండి అనేటువంటిది. సో, మిషన్స్ అండ్ మిషనరీస్ ఈస్ ఎ వన్ బిగ్ టాపిక్ ఇన్ దిస్ బుక్. ఓకే. ఇప్పటికి ఎన్నైనాయండి? ఐదండి. ఆరోదేంటంటే సాక్ష్యము. ఆరోది విట్‌నెస్. విట్‌నెస్ అంటే ఏంటి? సాక్ష్యం. సో, సాక్ష్యము కూడా సాక్ష్యం గురించి కూడా మాట్లాడుతుంది. అంతే కదండీ! మనము దేవుడిని చూపించిన రోజు మనుషులు మన జీవితాన్ని గుర్తిస్తారు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉందనుకోండి, సాక్ష్యం చెప్తారు. ఆయన ఆయన అన్నాడంటే అలానే ఉంటాడండి. అంటే అది మనంతట మనం చేయట్లేదు. దేవుడు అలా ఉంటాడు కాబట్టి మనం అలా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుడు అబద్ధం ఆడడు కాబట్టి మనం అబద్ధం ఆడకూడదు. దేవుడు మోసం చేయడు కాబట్టి మనం మోసం చేయకూడదు. దేవుడు అసలు నిజానికి బైబిల్ అంతా సమ్మరీ ఏంటో చెప్పమంటారండి? దేవుడు లాగా మనం ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని లక్షణాలన్నీ గూడా మనం చూపించాలని కోరుకుంటున్నాడు. అప్పుడు చాలా సాక్ష్యము, వెలుగు అనేక మంది జీవితాల్లోకెళ్తది. మనల్ని చూస్తారు. మనల్ని చూసినప్పుడు ఇతను మంచిగా జీవిస్తున్నాడు. దేవుడు కోరుకున్న విధంగా సత్యానికి అనుగుణంగా ఇతను జీవిస్తున్నాడు. ఈమె జీవిస్తుంది. అలాంటి సాక్ష్యము దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంగీకరిస్తున్నాడు కూడా. ఆ సాక్ష్యము మనము ఇక్కడ చాలా సార్లు చూసేటువంటి సత్యమేననమాట. మూడో వచనం చూడండి. మూడో వచనంలో ఏమన్నాడు? "నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా బహుగా సంతోషించితిని." ఇప్పుడు చూడండి అంతే కదండీ! మనం ఆ సాక్ష్యము కాపరికి సంతోషం తేవటం మాత్రమే కాదు. మిగిలిన విశ్వాసులకు కూడా సంతోషం వస్తది. ఇప్పుడు చర్చికి 10:30 అంటే 10:30కి రాకుండా 11 గంటలకు వస్తున్నారనుకోండి. ఏమి సాక్ష్యం ఉంటది ఆళ్ళకి? 10:30కి ఆరాధన అంటే 11 గంటలకు వస్తున్నారనుకోండి. వాళ్ళ గురించి సాక్ష్యం ఏం చెప్తుంది సంఘం? సంఘానికి ఏం చెప్తున్నారు వాళ్ళు సాక్ష్యము? నాకు ఆరాధన ప్రాముఖ్యం కాదు. నాకు దేవుడు ప్రాముఖ్యం కాదు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను చర్చికొస్తాను. అంతా నా ఇష్టం మీదే జరగాలని చెప్తున్నారు వాళ్ళు. మరి నేనంటాను 10:30కి ఆరాధన అయితే 10 గంటల 20 నిమిషాలకు నువ్వు చర్చికి ఎందుకు రాలేకపోతున్నావు? నీ మనసు ఎక్కడుంది? ఏం సాక్ష్యం చెప్తున్నావు నువ్వు? ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను దీన్ని. అంటే మనం నడిచే నడత, మన జీవితము అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉండాలి. అరే! వాళ్ళు ముందొస్తున్నారు చర్చ్‌కి వచ్చి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నారు. సర్వ్ చేస్తున్నారు. సర్వెంట్ హార్ట్ ఉంది వాళ్ళకి. ప్రోత్సహిస్తున్నారు వేరే వాళ్ళని. వేరే వాళ్ళు ఇప్పుడు 11 గంటల తర్వాత వచ్చే వాళ్ళని చూసి నేనేం నేర్చుకోవాలి? వాళ్ళేం చెప్తున్నారంటే, "నా జీవితం చూసి నువ్వేం నేర్చుకోవద్దు. నాలాగా నువ్వు పాడైపోవద్దని" చెప్తున్నారు నాకు. కాపరికి ఎప్పుడు సంతోషం వస్తదో తెలుసా? దేవుని బిడ్డలు సత్యంలో నడిచిన రోజు కాపరికి సంతోషం వస్తది. నడవకపోతే రాదు. ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు?
నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. 4వ వచనంలో మీరు చూసారు. సో, మీరు 12వ వచనానికి రండి. 12వ వచనంలో చూడండి ఏముందో. దెమేత్రి గురించి ఇప్పుడు గాయి గురించి అయిపోయింది. గాయు మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. దెమేత్రి గురించి చెప్తున్నాడు. అందరి వలనను, సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి ఒక వ్యక్తి గురించి. అపోస్తలుడు. మనం అనుకుంటాం, మీరేం పొగడకండి పాస్టర్ గారు, ఆయన గురించి ఏం చెప్పకండి పాస్టర్ గారు. మీరు ఎంతసేపు గూడా మీరు దేవుడి గురించే చెప్పండి గానీ, మనుషుల గురించి అసలు చెప్పొద్దన్నారు. మరి మనుషుల గురించి చెప్తున్నారు గదా ఇక్కడ. గాయి గురించి చెప్తున్నాడు. దెమేత్రి గురించి చెప్తున్నాడు. మంచి సాక్ష్యము. మనం 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 దేవుడితో నడిచినప్పుడు మన సాక్ష్యము అనేక మందికి ప్రభావితం చేస్తది. వాళ్ళు చూస్తారు మనల్ని, మన జీవితాన్ని చూస్తారు. చూసి, ఓహ్! నేనలా బ్రతకాలి, నేనలా ఉండాలి, నేను దేవుడికి మహిమ తేవాలి, గాయులాగా ఉండాలి, లేకపోతే దెమేత్రిలాగా ఉండాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మంచి సాక్ష్యం పొందినవాడు అంటున్నాడు. అందరి వలన మంచి సాక్ష్యం పొందాడంట. అసలు నేను అనుకున్నాను, ఇద్దరు ముగ్గురు చెప్తే చాలా గొప్ప అనుకుంటాం కదా మనం మన గురించి. లేకపోతే మనం మంచోళ్ళని ఒకళ్ళిద్దరో ముగ్గురో చెప్తే అందరూ చెప్పారనుకోండి చర్చిలో ఉన్నోళ్ళందరూ. మంచి సాక్ష్యం కదా! అందరి వలన అనే మాట ఉందా అక్కడ? 12వ వచనంలో. అందరి వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. అంటే ఎవరు అందరూ చెప్పటం కాదు. అపోస్తలులమైన మేము. మేము గూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. అతను మంచోడని. అతను మీరు మీరు ఇన్వైట్ చేయండి మీ ఇంటికి. అతను పరిచర్య చేస్తుంటే సహాయం చేయండి. అతన్ని పంపించండి మీరెళ్ళేటప్పుడు. సాక్ష్యము. ఇంకొక సాక్ష్యం గూడా ఉంది. దియోత్రెఫే అనేవాడు మంచోడు గాదు. అలాంటి సాక్ష్యం మనకి ఉండకూడదు. ఆ దియోత్రెఫే గురించి అపోస్తలులను అంగీకరించట్లేదంట. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు, అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, అంటే ఎవరిని రానివ్వట్లేదు మిషనరీస్‌ని ఇంటికి. పరిచారకులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన్న మనస్సు గలవారిని కూడా ఆటంకపరుచు, సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. వెలివేయుచున్నాడంటే ఎక్కడున్నాడు? పుల్పిట్‌లో ఉన్నాడు. పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నాడు. లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ఏ సాక్ష్యం ఉంది అతనికి? ఆ! చూడండి, ఇద్దరు మంచి సాక్ష్యం గలవారిని చూసాము. ఒక చెడ్డ సాక్ష్యం గలవాడిని చూసాము. ఈ పుస్తకము మంచి సాక్ష్యం ఎలా ఉండాలో, చెడ్డ సాక్ష్యం ఎలా ఉండకూడదో చెప్తున్నటువంటి పుస్తకము ఈ పుస్తకం. లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఫెలోషిప్, సహవాసం. ఈ పుస్తకం సహవాసం గురించి చెప్తుంది. ఆహ్, సత్యములో సహవాసము, సత్యములో సహవాసం. సత్యం గురించి చెప్తుంది కాబట్టి సహవాసం ఎప్పుడు దేంట్లో ఉండాలి? సత్యంలోనే ఉండాలి. అంటే సహవాసం అంటే ఏంటంటే, మనము ఒకరినొకరు చూడాలని, ఒకరితో ఒకరు కలవాలని, కలిసి పరిచర్య చేయాలని, కలిసి దేవుడి గురించి మాట్లాడుకోవాలని, కలిసి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఏ ఆశ్చర్యకార్యాలు చేశాడో చెప్పాలని ఆశపడటం అనమాట. సహవాసం అంటే ఏంటది? అదే గదా! ఇప్పుడు మీరు చూడండి, గాయుతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడా యోహాను? గాయుతో సహవాసం చేయాలని యోహాను ఆశపడుతున్నాడా? చాలా ఆశపడుతున్నాడు. ఏమని అంటున్నాడు చూడండి, 13వ వచనం, 14వ వచనం చూడండి. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది గానీ, సిరాతోనూ, కలంతోనూ నీకు రాయటం నాకిష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించున్నాను. అంటే అర్థం ఏంటి? నిన్ను చూడాలని ఆశపడుతున్నానంటే అర్థం ఏంటి? నువ్వు ప్రియుడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు మొదటి వచనంలో. ఇప్పుడేమో నిన్ను చూడాలంటున్నాడు. అప్పుడు ముఖాముఖిగా ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు సమాధానం కలగాలనుకుంటున్నాడు. మన స్నేహితులు నీకు వందనములు చెప్తున్నారన్నాడు. నీ వద్దనున్న స్నేహితులు పేరు పేరు వరుసన వందనములు చెప్పమన్నాడు. ఇదేంటి, దీన్నేమంటాం మనం? క్రిస్టియన్ ఫెలోషిప్. క్రీస్తులో, సత్యములో మనము ఎలాంటి సహవాసము కోరుకోవాలి, చేయాలి, ఆశపడాలి, ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. నాకు తెలీదు మీలో ఎంతమంది బ్రదర్, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు కొంచెం టైం ఇస్తారా? మీరెలా ఉన్నారు? నేను మీతో గడపాలనుకుంటున్నానని ఎవరైనా మన చర్చ్‌లో వేరే బ్రదర్స్‌కి గాని, ఇంకొక సిస్టర్‌కి గాని ఫోను చేయటం గాని, లేకపోతే వాళ్ళని ఇంటికి పిలవటం గాని, ఒకరోజు భోజనం పెట్టడం గాని, వాళ్ళ కష్టాలేంటో తెలుసుకోవటం గాని, ఇలాంటి సహవాసం ఎక్కడైనా జరగట్లేదనుకోండి, దయచేసి నేను చెప్తున్నాను. క్రిస్టియన్ ఫెలోషిప్ ఈజ్ వెరీ స్వీట్. చాలా బావుంటది. నిజంగా దేవుడి కోసం బ్రతికినటువంటి వాళ్ళు వేరే వారిని మన జీవితాల్లోకి రానిస్తారు. మనము వేరే వాళ్ళ జీవితాల్లోకి ఎళ్ళటానికి ఇష్టపడతాం. కానీ ఆ సహవాసం అంతా గూడా క్రీస్తులో ఉండాలి, సత్యంలో ఉండాలి.
వేస్ట్ మాట్లాడుకోకూడదు. అంటే సహవాసంలో మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో చెప్పమంటారండి? సహవాసం అంతా కూడా నేనెంత గొప్పోడినో చూపించాలని, వాళ్ళు ఎంత గొప్పోళ్ళో చూపించాలని, నేను కరెక్ట్ అని, నువ్వు రాంగ్ అని, నువ్వు కరెక్ట్ అని, నేను రాంగ్ అని ఒకళ్ళనొకళ్ళు ప్రూవ్ చేసుకుంటుంటారు కదా! అక్కడ ఏమొస్తదంటే ఘర్షణ వస్తది. పోట్లాడుకుంటారు, పొడుచుకుంటారు. మళ్ళీ ఇంకొకసారి కలవటానికి ఏమాత్రం ఇష్టపడరు. మీ గురించి మీరు మాట్లాడకండి. మీరు కలిసినప్పుడు మీరు ఇంటికి పిలిచి భోజనం పెట్టినప్పుడు మీరు వాళ్ళ దేవుడిని ఎలా తెలుసుకున్నారో కనుక్కోండి. వాళ్ళ దేవుడితో ఎలా ఉన్నారో కనుక్కోండి. వాళ్ళ దేవుడి కోసం ఏం చేయాలనుకుంటున్నారో కనుక్కోండి. సంఘం ఎలా ఉందో కనుక్కోండి. ఆ వాక్యం అర్థమవుతుంది. ఇలాంటివి మాట్లాడండి. అంతేగాని మా దగ్గర ఏముందో మీకు చూపిస్తాను. మీ దగ్గర ఏముందో నేను చూస్తాను. ఇదంతా ఏంటి? నువ్వు నువ్వు సత్యానికి అడుగు బయట పెట్టావు కాబట్టి డేంజరే అక్కడ. సత్యానికి బయట పెట్టావంటే అర్థం ఏంటంటే, నువ్వు బండ మీద నుంచి కాలు తీసి ఇసుకలో ఏసావు. మునిగిపోతున్నానంటే నువ్వు మునిగిపోతావు. ఎందుకంటే నువ్వెక్కడున్నావు? ఇసుకలో ఉన్నావు. క్రిస్టియన్ ఫెలోషిప్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి సహవాసం అంటే? పేరు పేరున అంటున్నాడు. అసలు ఆ మాట చదివినప్పుడు అనిపించింది నాకు. పేరు వరుసన 18వ వచనం ఆఖరిలో ఏముంది? నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. ఇప్పుడు ఆయన దగ్గర ఒక 20 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు యోహాన్ ఏమంటున్నాడు? అజయ్‌కి చెప్పండి, మోహన్‌కి చెప్పండి, మణిదయాల్ గారికి చెప్పండి, జగదీష్ గారికి చెప్పండి, వీరకుమార్ గారికి చెప్పండి, ప్రసన్న గారికి చెప్పండి. ఇట్లా ఎవరన్నా అంటే నాతో మాట్లాడుతూ మీరు పేరు పేరున అందరికీ వందనములు చెప్తున్నానండి అన్నాడు. ఎంత పర్సనల్ రిలేషన్‌షిప్పో చూడండి ఇది. అలాంటి ఫెలోషిప్ మనకి కావాలి. ఈ 7 పాయింట్లు ఈ గ్రంథంలో ఉన్నాయి. మీరు గ్రంథం చదివేటప్పుడు ఈ 7 నుంచి చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రతి వర్స్ నేను ఎక్స్‌పోజిషన్ చేస్తున్నప్పుడు ఈ 7 పాయింట్స్ ఎక్కడ ఇంటర్సెక్షన్ జరుగుతుందో చూడండి. ఏ పాయింట్ టచ్ అవుతుంది ఇప్పుడు ఈ 7 అని చూడండి. చూస్తే గనక మనము ఎప్పటికీ మారిపోయేటువంటి మంచి ఇంపాక్ట్ మన మీద ఈ గ్రంథము చూపిస్తది. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.